సామెతలు రాసిన గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనము. విలువ కలిగిన ధనమును నూనెయు నానుల ఇంట ఉండును, బుద్ధిహీనులు దానిని వ్యయపరచును. ఈరోజు మన వాక్య భాగా అంశము ఏమిటి అంటే, ఈరోజు అవసరం లేని వాటి కోసం మనం ఖర్చు పెడితే రేపటి రోజున అవసరం ఉన్నవన్నీ కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఇది మన వాక్య భాగం అంశం. జ్ఞానులు అంటే ఏముంటుందని వాక్య భాగం సెలవిచ్చారు అంటే, ధనమును నూనెయు. జ్ఞానము కలిగిన వారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాల నిమిత్తము వారు కలిగిన ధనమును నూనెను శ్రద్ధగా ఖర్చు పెడతారు. అజ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే, ఈరోజు సంతోషము అని ఆ రోజే వారికి కలిగిందంతే కూడా ఖర్చు పెట్టి భవిష్యత్తులో వారు కరువును అనేది వారు ఎదుర్కొనే వారుగా ఉంటారు. ఈరోజు మనము ఖర్చు చేసే ఏదైనా సరే, మనము తీసుకున్న నిర్ణయము ఏదైనా సరే, మన ప్రాధాన్యత ఏదైనా సరే, రేపటి రోజున అది మన భవిష్యత్తుకు భద్రతనిచ్చేదిగా ఉండాలి, క్షేమాన్ని ఇచ్చేదిగా ఉండాలి. నాన్నలైన వారు ఏం చేస్తారంటే, ఈరోజు చేసే ప్రతి పని భవిష్యత్తు అవసరాల నిమిత్తము జ్ఞానముతోనూ శ్రద్ధతోనూ నిలిపి వారి పనిని కొనసాగించేవారుగా ఉంటారు. మన ఖర్చులే గాని, మన అలవాట్లే గాని, మన ప్రాధాన్యతలే గాని, మన అవసరాలే గాని రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనము శ్రద్ధగా వాటిని చేయవారుగా ఉండాలి. నేడు అవసరం లేనివి చాలా మంది ఆకర్షణ బట్టి కొనుగోలు చేసేవారుగా ఉంటారు. ప్రపంచం ఏం చేస్తుందంటే, ఈరోజే అంటుంది. లోకం ఏముంటుందంటే, నేడే గొప్ప ఆఫర్ అంటుంది. ఆఫర్ అంటే చాలండి, మనలో చాలా మంది పరిగెట్టేవారుగా ఉంటారు. ఈ ప్రపంచం ఈరోజే ఖర్చు చేసే, ఈరోజు కనుక నువ్వు ఖర్చు చేయకపోతే నీకు ఆఫర్ రాదు అని నిన్ను పరిగెడుతూ ఉంటుంది. యవన కాలంలో ఉన్న బిడ్డలైన వారంగా ఉన్న మనము కొంతమంది, అలాగే ఈ యొక్క మొబైల్ గ్యాడ్జెట్స్ లో ఆన్లైన్ షాపింగ్ అలవాటు పడిన కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, వారి దగ్గర ఉన్న సొమ్మును ఆఫర్ల వెంట పరిగెత్తుకుని వెళ్ళి కొంటూ ఉన్నవారుగా ఉన్నారు. అవసరం లేని వాటి కోసం కూడా వారు డబ్బును ఖర్చు పెడుతూ ఉన్నవారుగా ఉన్నారు. పండగ వచ్చింది అంటే ఆఫర్ వస్తుందని, ఈ ఆఫర్లో మనకి అవసరం ఉన్నా లేకపోయినా కొనేయాలి అని చాలా మంది అజ్ఞానముతో వారికి ఉన్న సొమ్మునంతటిని కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా ఖర్చు చేస్తున్న వారుగా కనబడుతున్నారు. ముఖ్యంగా నేను చెప్తున్న మాట ఏమిటంటే, నీ అవసరానికి కొనుక్కో, అది నీకు ఉపయోగపడుతుంది. అవసరం లేనివి కూడా నువ్వు కొన్నావు అంటే అది భవిష్యత్తులో నీ ఆర్థిక పరమైన పరిస్థితిని దిగదార్చేదిగా కనబడుతూ ఉంటుంది. ఒక సహోదరుడు ఏసీని 2 సంవత్సరాల క్రితము ఇంట్లో పెట్టి చేయించుకున్న వారుగా ఉన్నారు. దానికి ఈఎంఐ పెట్టుకున్న వారుగా ఉన్నారు. నిదానంగా కట్టుకుంటూ ఖర్చును పూర్తిగా ఆ ఈఎంఐలన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు ఇంటిలో పాత టీవీ ఒకటి ఉందట, పనిచేస్తుంది, బొమ్మలు కనపడుతున్నాయి ఆ టీవీలు. అయినా ఇప్పుడు వారికి ఏమనిపించిందంటే, ఇప్పుడు ఈఎంఐ అయిపోయింది కాబట్టి కొత్త టీవీ, ఇప్పుడు అందరి వరకు 14 అంగుళాలు, 18 అంగుళాలు, 20 అంగుళాలు టీవీలు కొనుక్కునేవారు. ఇప్పుడు అది కొంటుంటే నామోసి. కాబట్టి ఏం కావాలి, వెంటి తెర అంత టీవీ కావాలి. 50 అంగుళాలు, 70 అంగుళాలకు వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. ఇట్లా ఆ టీవీ కొందాము, ఒక 60 నుంచి 70 వేల రూపాయల వరకు అవుతాయి అని ఇక భార్యతో చెప్పినప్పుడు ఆ భార్య అందటండి, ఇదిగో భవిష్యత్ అవసరాల నిమిత్తము ఇప్పుడు అంత సొమ్ము మనం ఎందుకు ఖర్చు చేయడము, నిదానంగా మనము ఇంటి మీద
వారికి ఒక స్లాబ్ వేసుకుందాము, ఈ సొమ్ముతో ఆ యొక్క పిల్లర్స్ కానీ వచ్చినంత వరకు మనము ఆ యొక్క ఇంటి పని మనము కొనసాగించుకుందామని ఆ భార్యాభర్తలు ఆలోచన చేసుకున్న వారుగా ఉన్నారు. ఈరోజు అనేక మంది అవసరము లేని వాటి కొరకు ఏం చేస్తున్నారంటే ఆకర్షణ బట్టి పరిగెడుచున్న వారుగా ఉన్నారు. అనవసరంగా వారి సొమ్మంతా కూడా ఖర్చు చేస్తున్న వారుగా ఉన్నారు. అంటే ఈ ప్రలోభాలు, ఆన్లైన్ ప్రలోభాలు అవసరం ఉందా లేదా అనేది వారు గమనించడం లేదు. అవసరం ఉన్నవి అది దానికోసం అనవసరమైన వాటిని అవసరమైన వాటిని వారు వ్యర్థంగా ఖర్చు చేసుకుంటున్నారు. అంటే ప్రాధాన్యతను వారికి గుర్తించలేకపోతున్నారు. ఎట్లాగో అంటే బైబిల్ గ్రంథములో ఒక ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఆ ఇద్దరు సహోదరుడు ఒకడేమో వేటకు వెళ్ళాడు, ఒకడేమో వంట చేస్తున్న వాడిగా ఉన్నాడు. వేటకి వెళ్ళి వచ్చిన వాడికి ఆకలి ఎక్కువైంది. ఆకలిని బట్టి ఆ రోజు ఏం చేసినట్టు ఒక పూట కూటి కోసమో తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని అతడు ఏమైపోయాడంటే భ్రష్టత్వంలోకి నడిపించబడిన వాడిగా కనబడుతున్నాడు. ఒక్క పూట కూటి అవసరత ఏం చేసిందంటే తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేటందుగా అతని దిగదార్చిందిగా కనపడుతుంది. ఈరోజు నీవైనా నేనైనా అవసరం లేని ఆకర్షణ వైపు మనము పరిగెత్తు వారిగా ఉండకూడదు. సంసారము అంటే అర్థం ఏమిటంటే కష్టకాలానికి కూడా మనము సిద్ధపడడమే సంసారం అంటారు. సామెతలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో ఇక్కడ క్షేమల గురించి దేవుడు రాశాడు. సోమరి క్షేమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను మీరు కనిపెట్టుకొనుము, జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకుండాను పై విచారణకర్త లేకపోయినను అధిపతి లేకుండాను వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకుంటారు. వాటి మీద న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, కానీ వేసవి కాలమున అవి ఆహారాన్ని సిద్ధపరుచుకుంటూ ఉంటాయి. సంసారంలో జ్ఞానము అంటే కష్టకాలానికి తగిన విధముగా సిద్ధపడము అని నేను మాట్లాడుచు ఉన్నా. ఇక్కడ చీమలు వేసవి కాలంలోనే ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. వర్షాకాలం వచ్చేటప్పటికీ ఆహారము సమకూర్చుకోవడం ఇబ్బంది అవుతుందని జ్ఞానముతోనే అవి వేసవిలోనే ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉంటాయి. రోజు నీవైనా నేనైనా కూడా ఈ అనుభవాన్ని మనము నేర్చుకునే వారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో యేసేపు అనే భక్తుడు కనపడుచున్నాడు. దేవుడు తనకి తెలియజేసిన దర్శన భావాన్ని బట్టి అతడు రాబోవు 7 సంవత్సరాల కరువు కాలాన్ని గుర్తించి పండిన 7 సంవత్సరాల పంటలో ఎక్కువ భాగాన్ని ధాన్యంగా అతడు నిల్వ చేసి దాచిన వాడిగా ఉన్నాడు. రాబోవు 7 సంవత్సరాల కరువు కాలమని ముందుగానే గ్రహించాడు. కాబట్టి ముందుగానే పండిన 7 సంవత్సరాలను కొంత ధాన్యాన్ని గోదాముల్లో దాచిన వాడిగా ఉన్నాడు. కరువు కాలము రానే వచ్చింది. ఆ కరువు కాలంలో ఏం జరిగింది అంటే అక్కడ యేసేపు ఐగుప్తు దేశాన్ని కరువు నుంచి తప్పించిన వాడిగా ఉన్నాడు. అనేక మంది ఆ యొక్క ఐగుప్తు దేశానికి వచ్చి ధాన్యాన్ని కొనుక్కొని వారు కూడా కరువులో నుంచి తప్పించబడిన వారుగా కనబడుతున్నారు. మరలా నేను చెప్తున్న మాట ఏమిటంటే సంసారములో జ్ఞానము అంటే అర్థం ఏమిటంటే కరువు కాలానికి మనము ఏం చేయాలి, ముందుగానే సిద్ధపడము అనేది నేర్చుకునే వారుగా ఉండాలి. ఎందుకంటే ఒక యువకుడికి తల్లి చెబుతూ ఉంది, అయ్యా రోజు వర్షాలు పడుతున్నాయి, బయటికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది, ఒక గొడుగును కొను. మొన్నంటే తుఫాను గాని రోజు వర్షాలు పడతాయా ఏంటి అని కుమారుడు తల్లి మాటను అలక్ష్యం చేసిన వాడుగా ఉన్నాడు. అయినా ఒక ఆలోచన, ఈసారి వర్షం పడేటట్టు ఉంటే గొడుగు కొందాము అనుకున్నాడు. ఒకరోజు అనుకోకుండా వర్షం పడడం ప్రారంభించింది. గొడుగు కొందాము అనుకుంటే ఏం జరిగిందంటే రాత్రి అవడం వలన షాపులన్నీ కూడా మూసివేసిన వారుగా ఉన్నారు. గొడుగు కొనకపోవడం వల్ల ఏం జరిగింది, అతడు తడిచిపోయిన వాడిగా కనపడుతున్నాడు. అంటే ముందుగా ఆ గొడుగును సిద్ధపాటు చేసుకున్నట్లయితే అతడు తడిచేవాడు కాదు. సరి అయిన సిద్ధపాటు లేకపోవటం కూడా అజ్ఞానముతో
అజ్ఞానానికి సంబంధించిన అనుభవాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇంకొంచెము దేవుడు మన జీవితంలో కష్టకాలాన్ని అనుమతిస్తూ ఉంటాడు. అయితే ఎవరైతే సిద్ధపడిన వారుగా ఉంటారో, సిద్ధపడిన వారు ఆ కష్టకాలాన్ని ఎదుర్కోగలుగుతారు. మన జీవితంలో దేవుడు కష్టాలు లేకుండా చేస్తాడు అని మాత్రం నేను చెప్పను. కష్టాలు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. కానీ అనుమతించిన మనము సరిగ్గా సిద్ధపడినట్లయితే ఆ సిద్ధపాటు ఏం చేస్తుందంటే మనల్ని కష్టాల నుంచి గట్టెక్కించేదిగా ఉంటుంది. నోవాహుతో దేవుడు మాట్లాడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. ఇదిగో నోవాహు, నేను భూమి మీద మునిపెన్నడు ఎరగని ప్రచండమైన వర్షాన్ని నేను కురిపిస్తాను. ఆ వర్షము భూమి మీద అంతటా నింపుతూ ఉంది. ఆ వర్షములో మనుష్య జాతి నశించిపోకుండా నిమిత్తము, జీవరాశి నశించిపోకుండా నిమిత్తము నీవు ఒక ఓడను సిద్ధము చేయి అని నోవాహుతో దేవుడు చెప్పినప్పుడు అనేక మంది నోవాహు యొక్క మాటలను ఏళనగా చూచిన వారుగా ఉన్నారు. అలాగే రాకడ సంబంధించిన విషయాలను మనము సంఘములో బోధించినట్లయితే నా చిన్ననాటి నుంచి రాకడా రాకడా అంటూనే ఉన్నారు. ఎప్పుడు రాకడ వచ్చిందని మాట్లాడుతూ ఉంటాం. ఇంకా మనము మరణాత అని మాట్లాడతాం. సంబోధించుకునేటప్పుడు పలకరించుకునేటప్పుడు మరణాత అంటాం. మరణాత అనగా అర్థం ఏమిటంటే ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. నా చిన్ననాటి నుంచి మరణాత మరణాత అని అంటున్నాం, కానీ ఇప్పటికి ప్రభు రాలేదు అని హేళనగా మాట్లాడే వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉంటారు. అంటే ఇక్కడ రాకడ గురించి చాలా మందికి చులకన భావం ఉంది. అందుకే సరిగ్గా మనలో చాలా మంది సిద్ధపాటు లేని వారుగా కనపడుతున్నారు. ఇటువంటి అనుభవాల మధ్య నోవాహు తనకి ఏ దర్శనమైతే పొందుతున్నాడో, ఏ మాట చొప్పునైతే అతను ముందుకెళ్తున్నాడో ఆ మాట నెరవేర్చువాడుగా ఉన్నాడు. ఓడను సిద్ధం చేశాడు. అనుకున్నట్లుగానే ప్రచండమైన వర్షము ఆ ప్రాంతంలో కురియబడింది. అనేక మంది నశించిపోయిన వారుగా ఉన్నారు. ఆ యొక్క ఓడలో సిద్ధపడిన వారు ఎవరైతే వచ్చారో వారు రక్షించబడిన వారుగా ఉన్నారు. అంటే నోవాహు దేవుడు ఏం చెప్పాడు? ప్రచండమైన వర్షం, కష్టం అనేది మన జీవితంలోకి వస్తుంది. కానీ సరివైన సిద్ధపాటు ఉన్నట్లయితే ఆ కష్టాన్ని మనం ఎదుర్కోవచ్చు అని ఈ ఓడ ద్వారా, నోవాహు యొక్క జీవితం ద్వారా దేవుడు మనకి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మనము కూడా ఈరోజు అన్ని మనకి అనుకూలంగా వచ్చేసే సౌకర్యాలు, కానీ పూర్వం రోజుల్లో ఒక రైతు భూమిలో గింజలు నాటాలంటే నెలకి ఒకసారి వారి గింజల్ని బయటికి తీసి ఎండలో ఆరబెట్టేవాడు. ఆ కుమారుడు తెలియగడిగేవాడు, నాన్న నెలకి ఈ వెట్టి చాకిరీ పనులు ఏమిటి అని. ఆ కుమారుడు తండ్రిని అడిగినప్పుడు, అయ్యా భవిష్యత్తు అనేది భద్రంగా ఉండాలంటే ఈ గింజ భద్రంగా, ఈ గింజ ఎంత భద్రంగా ఉంటుందో, పుచ్చు పట్టకుండా, పురుగు పట్టుకోకుండా ఈ గింజను మనం ఎంత భద్రంగా కాపాడుకుంటామో అది భూమిలో నాటబడినప్పుడు చక్కటి పంటగా బయటకు వస్తుంది. ఆ పంట మనల్ని పోషిస్తుంది. అట్లాగే భవిష్యత్తుకి భద్రత ఇస్తుంది అని ఆ తండ్రి ఆ కుమారునికి సెలవిచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే రాబో కాలంలో భూమిలో విత్తనం విత్తడానికి ఈ తండ్రి ముందుగానే ఆ గింజను సిద్ధపాటు చేస్తున్న వాడుగా ఉన్నాడు. అరుగు కాలాన్ని జయించాలి అంటే ఈ గింజ అనేది భద్రముగా ఉండాలి. ఇప్పుడు నేను మరలా చెప్తున్న మాట ఏమిటంటే, మన జీవితంలో కష్ట సమయం అనేది మనము ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొంటాం. దేవుడు కష్టాలు తీసివేస్తాడని మాత్రం అంటల్లా. కష్టాలను ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు నోవాహు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సిద్ధమైన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడట. మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రారంభవచనం. పరలోక రాజ్యము దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చాలు, ఇక్కడ 10 మంది కన్యకలు కనబడుతున్నారు. ఈ 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడి వెళుతున్నారు. అందులో 5గురు పెండ్లి కుమారు యొక్క రాక ఆలస్యమైతే
మన దివిటీలో నూనె అయిపోతుందని ముందుగా ఎరిగి ఎక్కువ నూనెను వారు వారి వెంట తీసుకుని వెళ్ళిన వారుగా ఉన్నారు. 5 కన్యకులు మనం అనుకున్న సమయానికి పెండ్లి కుమారుడు వస్తాడు, మనం అనవసరంగా భారము మోయడం ఎందుకని ఈ 5 కన్యకులు మాత్రం ఎక్కువ నూనె తన వెంట తీసుకుని వెళ్ళలేదు. ఇక్కడ నేను చెప్పదలుచున్న మాట ఏమిటంటే, ఎవరైతే సిద్ధపడిన వారుగా ఉంటారో సిద్ధపడిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటుంది. 5 పెండ్లి కుమార్తెలు పెండ్లి కుమారునికి రాక ఆలస్యం అవుతుందని ముందుగానే గమనించి వారు ఏం చేశారంటే ఎక్కువ నూనెను తీసుకుని వెళ్ళిన వారిగా ఉన్నారు. వారు ఎక్కువ నూనె తీసుకుని వెళ్ళడం వల్ల పెండ్లి కుమారునికి రాక నిజముగానే ఆలస్యమైంది. అలా ఆలస్యం అవటం వలన వారి పుట్టులో అధికమైన నూనె ఉండడం వలన పెండ్లి కుమారుడు ఎదుర్కొనే భాగ్యము వారు పొందుకున్న వారుగా ఉన్నారు. దేవుడు ఆ 5 బుద్ధిగల కన్యకులను మాట్లాడుతున్నాడు. అంటే సరిగ్గా మనల్ని సిద్ధపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఈ 5 బుద్ధిగల కన్యకులు పెండ్లి కుమారుతో పాటు లోపలికి వెళ్ళిన వారుగా కనబడుతున్నారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఆర్థికపరమైన విషయాలు ఉంటాయి, ఆరోగ్యపరమైన విషయాలు అనేవి ఉంటాయి, ఇంకా సంబంధాలు అనే విషయాలు ఉంటాయి. సరిగ్గా సిద్ధపడడం అంటే ఆర్థికపరమైన విషయాలు. రేపటి రోజు కోసము ఈ రోజే నీవు ఆదా చేయడం నేర్చుకోవాలి. ఆరోగ్యపరమైన విషయాలు, ఆత్మ సంబంధంగా నువ్వు దేవునిలో బలపడినట్లయితే ఈ ఆరోగ్య సంబంధమైన విషయాలు కుదుటపడతాయి. కుటుంబ సంబంధాలను నీవు బలపరుచుకోవాలి, వాటిని పెంచుకోవాలి. ఆ విధంగా భవిష్యత్ అవసరాల నిమిత్తము నువ్వేం చేయాలంటే సరిగ్గా నీవు సిద్ధపడి వారుగా ఉండాలి. 2 విద్యార్థినులు ఉన్నారు, వారు పరీక్ష రాయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఒక విద్యార్థిని రేపటి రోజు పరీక్ష అనగా ఈ రోజు ఏం చేస్తుందంటే కష్టపడి చదువుతూ ఉంది. ఇంకొక విద్యార్థి ఏం చేస్తుందంటే ఎప్పుడో నెల రోజుల ముందు పరీక్షని ప్రతిరోజు ఆ అంశాలను పునశ్చరణ చేసుకుంటూ ఉంది. రాత్రి సిద్ధపడి వెళ్ళిన సహోదరి పరీక్షల్లో సరైన ఉత్తీర్ణత అనేది పొందలేకపోయింది. కానీ నెల రోజులు బట్టి సరైన సిద్ధపాటు కలిగిన విద్యార్థిని ఏం చేసిందంటే పరీక్షలో చక్కటి ఉత్తీర్ణత అనేది ఆమె పొందుకున్నటువంటి అనుభవం కనబడుతుంది. ఇక్కడ సిద్ధపడిన విద్యార్థి ఏం చేసిందంటే ఎటువంటి ఆందోళన లేకోకుండా ఆమె నెమ్మదికరమైన అనుభవాల మధ్య పరీక్షను ఎదుర్కొని ఆ పరీక్షలో ఉత్తీర్ణత అనేది పొందింది. సిద్ధపాటు లేని విద్యార్థి ఆందోళన ఉన్నది, జీవితంలో నెమ్మది లేదు, ఉత్తీర్ణత అనేది లేదు. ఉత్తీర్ణత కలిగిన విద్యార్థికి ఏమో అభినందనలు, ఉత్తీర్ణత లేని విద్యార్థినికి ఏమో ఎన్నో కొన్ని చివాట్లు అనేవి ఆ బిడ్డ ఎదుర్కొన్నటువంటి అనుభవం కనబడుతుంది. ఒక తండ్రితో కుమారుడు అంటున్నవాడుగా ఉన్నాడు, నాన్న మన దగ్గర ఉన్న సొమ్మంతా ఈ రోజు మనం ఖర్చు పెట్టేస్తున్నాంగా, ఎందుకు దాచుకుంటాం అని ఆ కుమారుడు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ తండ్రి అంటున్న మాట ఏమిటంటే, ఈరోజు మనము ఖర్చు చేసుకున్నట్లయితే రేపటి రోజున మన భవిష్యత్ అవసరాల నిమిత్తము మనకి ఏమి ఉంటాయి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఖర్చులను మనము గమనించడం మాత్రం కాదు, కానీ రేపటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని మన ఖర్చులను మనము తగ్గించుకున్న వారుగా ఉండాలి. చాలా మంది ఏం చేస్తున్న వారుగా ఉన్నారు అంటే, పూర్వ రోజుల్లో 100కి 90 రూపాయలు వారి చేతులు ఉంటే 10 రూపాయలు అప్పు చేసి ఇల్లు కట్టేవారు. ఇప్పుడు 10 రూపాయలు చేతులు పెట్టుకుని 90 రూపాయలు అప్పు చేస్తున్న వారుగా ఉన్నారు. ఒక సహోదరి అంటున్న మాట, ఇల్లు కొనుక్కోవాలని ఆశ ఉంది అని ఇల్లు కొనుక్కుంది. అయితే ఆ యొక్క ఉద్యోగం మీద లోన్ పెట్టింది. లోన్ పెట్టిన తర్వాత ఇప్పటికి 7-8 సంవత్సరాలు అవుతుంది. లోన్ తీరిందా అని చెప్తే, ఎక్కడ బాబు, రిటైర్మెంట్ అయ్యేంత వరకు లోన్ కడుతూనే ఉండాలి, రిటైర్మెంట్ అయ్యేంత వరకు లోన్ కడుతూనే ఉండాలి అని ఆ సహోదరు చెప్పినప్పుడు ఇక కుటుంబ అవసరాలు ఏ విధంగా తీర్చబడతాయి అనిపించింది. ఇక్కడ మనం చెప్తున్న మాట, భవిష్యత్ అవసరాల నిమిత్తము ఖర్చు ఉన్నది. ఈ రోజే మనం ఖర్చు పెట్టడం కాదు, కానీ ఇవాళ అవసరం ఉంది, ఖర్చు పెట్టక ఏం చేస్తామని చాలా మంది అంటూ ఉంటారు. అవసరమైనప్పుడు ఖర్చు పెట్టుకోకుండా దాచుకొని కట్టుకోతావు ఏంటని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే మాట్లాడుతున్న మాట ఏమిటంటే,
ఈరోజు అవసరం ఉంది, కానీ రేపు ఇంతకన్నా పెద్ద అవసరం వచ్చినప్పుడు మీకు ఎక్కడి నుంచి సొమ్ము వస్తుంది? అవసరాలకు తగిన విధముగా ఖర్చు పెట్టేవారు ఉంటారు. అవసరాలకు తగిన విధంగా కాకుండా కొంచెం తగ్గించుకుని భవిష్యత్ కొరకు ఆదా చేసేవారు ఉంటారు. సరిగ్గా సిద్ధపడిన వారు ఆశీర్వదించబడతారు. సరిగ్గా సిద్ధపడిన వారు ఏమవుతారంటే సమాజంలో వారు వెనకబడిపోయేవారుగా ఉంటారు. ఇప్పుడు ఈ కుమారుడు అంటున్నాడు, మొత్తం సొమ్మంతా ఖర్చు పెట్టుకుంటే ఏమవుతుంది? అప్పుడు తండ్రి అంటున్న మాట ఏమిటంటే, అయ్యా మన దగ్గర ఒక విత్తనం ఉంది, దాని రోజు మనం తిన్నామనుకో కడుపు నిండుతుంది. కానీ అది భూమిలో వేసామనుకో మన కడుపు నిండా మాత్రమే కాదు, భవిష్యత్తుగా విత్తనం కూడా వస్తూ ఉంది అని ఆ తండ్రి చెప్పినప్పుడు ఆ జీవిత పాఠాన్ని కుమారుడు శ్రద్ధగా ఆలకించి తన భవిష్యత్తును చాలా జాగ్రత్తగా కట్టుకున్న వాడుగా ఉన్నాడు. అతను పెద్దవాడైన తర్వాత ప్రయోజకుడిగా మార్చబడిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్న మరి ఒక విషయం ఏంటంటే, నేడు అనే రోజుల్లో మనము ఖర్చు చేస్తే విలువైన దాన్ని మనం కోల్పోతాం. సామెతలు రాసిన గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం, విలువ కలిగిన ధనమును నూనెయు నానుల ఇంట ఉండును. చాలు. విలువ కలిగిన ధనము నూనెయు నానుల ఇంట ఉండును. దేవుడిచ్చిన దాన్ని వృధా చేయడము, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఎంత కొంత ఫలమో ఇచ్చాడు. దాన్ని వృధా చేయడం అంటే అర్థం ఏమిటంటే కృతజ్ఞత లేకపోవడం అని. కృతజ్ఞత లేకపోవడం అని. నిన్ను చూసి జాలిపడి నీకెవరో ఏదో సహాయం చేశారు, నీవు దాన్ని ఏం చేయాలంటే భవిష్యత్ అవసరాల కోసం, ఇప్పటి అవసరాల కోసం చాలా జాగ్రత్తగా వినియోగించినట్లయితే వారు చేసిన సహాయానికి సంతోషపడతారు. కానీ నువ్వేం చేసావంటే ఈ రోజు సాకులాగా దాన్ని పాడు చేశావు. అప్పుడు నేను చూసి వారు ఏమనుకుంటారంటే వీడికి సహాయం చేయడం దాంట్గా కృతజ్ఞత అనేవాడు లేడు అంటున్నాం. అంటే దేవుడు మనకి ఇచ్చిన సమయం ఉంటుంది, ధనం అనేది ఉంటుంది, ఆర్థికపరమైన వనరులు ఉంటాయి, ఆరోగ్యాలు ఉంటాయి, సదుపాయాలు ఉంటాయి. వీటిని మనం వృధాగా కానీ వ్యర్థంగా కానీ మనం ఖర్చు చేస్తున్న వారుగా ఉన్నాము అంటే దేవుడు మనకి ఇచ్చాడు అన్న కృతజ్ఞత లేకోకుండా మనము బ్రతుకుతున్నాం. ఈ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నాకు రావాల్సిన బాగా నాకు ఇస్తావా తెస్తావా అన్నట్టుగా మాట్లాడాడు. ఆ తండ్రి కుమారుని గురించి ఆలోచించేసి ఆస్తి మొక్కలు చేసి మొక్కంతా ఎవరికి ఇచ్చాడంటే ఆ తప్పిపోయిన కుమారుడికి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఆస్తి తీసుకుని వెళ్ళాడు, దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుండేది. తండ్రి ఎంతగా ఇచ్చాడు అన్న భావం లేకుండా, కృతజ్ఞత లేకోకుండా ఇచ్చిన సొమ్మంతా కూడా ఏం చేశాడంటే దుర్వ్యాపారం చేశాడు. ఇచ్చిన సొమ్మంతా కూడా విందులు విరోధాలకి ఖర్చు పెట్టిన వాడిగా ఉన్నాడు. చివరికి పందులు తినే పొట్టు తినే స్థాయిలోకి వచ్చిన వాడిగా ఉన్నాడు. తిండి తింటా కూడా తిక్కాణం లేనటువంటి దుర్భరమైన జీవితము ఈ తప్పిపోయిన కుమారుడు అనుభవిస్తున్న వాడిగా ఉన్నాడు. దేవుడు మన జీవితంలో మనల్ని ప్రేమించి మనకి ఏదైనా ఇచ్చాడు అంటే దాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పటి అవసరాలు భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని మనం వాడుకున్నట్లయితే దేవుడు మనల్ని ఇంకా దీవిస్తూ ఉంటాడు. ఇంకా నేను వృద్ధి పదంలో నడిపించాలని ఆశపడతాడు. ఈ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, ఇతడు తండ్రి ఇచ్చిన దానికి కృతజ్ఞత లేకోకుండా మొత్తం అంతా కూడా ఖర్చు చేసిన వాడుగా కనబడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా చంటి బిడ్డలు చూస్తూ ఉంటాం, చిన్న పిల్లలు చూస్తూ ఉంటాం. ఒకే ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉంటారు. ఆ ఇద్దరు బిడ్డలకు కూడా పాకెట్ మనీ అనేది ఆ తల్లిదండ్రులు ఇస్తూ ఉంటారు. ఒక బిడ్డ ఏం చేస్తాడంటే కొంత ఖర్చు పెడతాడు, కొంత దాచుకుంటాడు. ఒక బిడ్డ ఏం చేస్తాడు అంటే ఇచ్చినంతా కూడా ఖర్చు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు తండ్రి మనస్సు ఎక్కువగా ఎవరి మీద ఉంటుంది చెప్పండి? ఖర్చు పెట్టేవాడి మీద ఉంటుందా, ఖర్చు పెట్టుకొని దాచుకున్న వాడి మీద ఉంటుందా? రేపొద్దున ఏదైనా ఇవ్వాలి అంటే తొందరగా ఎవరికి ఇస్తాడు? తండ్రి ఖర్చు పెట్టేవాడికి ఇస్తాడా, జాగ్రత్తగా భద్రత చేసేవాడికి ఇస్తాడా? జాగ్రత్తగా భద్రత చేసేవాడికే. అలాగే మన జీవితంలో కూడా నేను చెప్తున్న మాట ఏమిటంటే ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చాడు అంటే, దేవుడు మన ప్రేమించి ఏదైనా ఇచ్చాడు అంటే ఇదిగో దేవుడు తన కృప చొప్పున నాకు ఇది దీవెనగా ఇచ్చాడు అని కృతజ్ఞత కలిగి ఇచ్చిన దాన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం వాడుకున్నట్లయితే దేవుడు
మరింత కొంచెంలో నమ్మకముగా ఉన్న వాడిని ఎక్కువలో నమ్మకమైన వాడిగా చేస్తా ఉంటాడు. ఇంకొంచెం లోతుగా వృధా చేయడం అంటే ప్రాధాన్యతను తప్పుగా అర్థం చేసుకోవడము. బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. దేవుడు అతనికి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. జ్యేష్ఠత్వాన్ని అతను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. కానీ ఒక పూట పుట్టు కోసం ఏం చేశాడంటే మనకి ఇచ్చిన ప్రాధాన్యత జ్యేష్ఠత్వం అనే ప్రాధాన్యత. ఆ ప్రాధాన్యతను ఒక్క పూట పుట్టు కోసం ఏం చేశాడంటే సమస్తాన్ని నష్టపరుచుకున్న వాడుగా కనబడుతున్నాడు. వృధా చేయడము. మన జీవితంలో కూడా ఏది ప్రాధాన్యత అనేది మనం సరిగ్గా గుర్తించకపోవడం వలనే మన జీవితంలో చాలా విషయాలు వృధా అవుతాయి. దేవుడు కూడా మన జీవితంలో ఎప్పుడు మన ప్రాధాన్యతలను మన అవసరాలను గుర్తించి వాటికి తగిన విధంగా మనకి ఏర్పాటు చేస్తాడు, సదుపాయం ఇస్తాడు. కానీ ఇప్పుడు మన కోరికల ప్రకారం దేవుడు ముందుకు వెళ్ళడు, కానీ మన ప్రాధాన్యత అవసరాలను తీర్చేవాడుగా ఆయన ఉన్నాడు. ఇంకొంచెము లోతుగా నేను చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ ప్రాధాన్యతను మనం గుర్తించాలి. గుర్తించాలి ప్రాధాన్యతను. అట్లాగే కుటుంబ విషయాల్లో తల్లిదండ్రులైన వారికి, భార్యాభర్తలైన వారికి నేను చెప్తున్న మాట, ఎవరో ఏదో ఆ యొక్క వస్తువును వారి ఇంటిలో ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి నీవు ఇంటిలో వారిని పరిగెత్తింపచ్చు. ఎందుకంటే ఒక కుటుంబములు ఇట్లాగే అన్ని సదుపాయాలు సమకూరుస్తుంటే ఈ భార్య అంటుంది నా మొగుడు ఉన్నాడు అని ఆ సహోదరి మాట్లాడుతుంటే ఈ బాధ తట్టుకోలేక ఏదో ఒకటి చూస్తుంటే మళ్ళా దాన్ని కంపారిజన్. మళ్ళీ ఏం చేస్తుంది సహోదరి? నా వస్తువు పెద్ద, వారి వస్తువు పెద్ద అని కంపారిజన్. అయితే నిజంగా నీకు సోఫా సెట్ ప్రాధాన్యత, ఇంట్లో సోఫా సెట్ చూడడానికి లేవా? ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు డబుల్ డోర్ తీసుకొచ్చారు. ఇక జాన్ అవుతుంది డాబా కదా దీనికి. ఇప్పుడు నువ్వు కూడా ఏం తీసుకురావాలనుకున్నా? డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ అనేది నీకు సరిపోదా? నువ్వు నీవు ఉన్న మొత్తం నలుగురు ఉన్నారు. నలుగురికి డాబాకి అంటే ఫ్రిడ్జ్ అవసరమా? ఏం చేస్తావు? వ్యాసకాలం దాంట్లో. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏమిటి అంటే ప్రాధాన్యత అనేది మనం ఎరిగిన వారుగా ఉండాలి. ఏం ఎరిగిన వారుగా ఉండాలి? ఆ ప్రాధాన్యత ఎరిగిన వారుగా ఉండాలి. ఇక్కడ ఈ యొక్క పెద్ద కుమారుడు తన యొక్క ప్రాధాన్యత, జ్యేష్ఠత్వం అనే ప్రాధాన్యతను గుర్తించడం వాడుకున్నాడు కాబట్టి ఒక్క పూట కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అభివేసుకున్న వాడుగా ఉన్నాడు. వృధా చేయకోకుండా సద్వినియోగం చేసుకున్న అనుభవము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి. పరలోక రాజ్యము మనుషుడు ఇక్కడ తలంతుల ఉపమానం గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు ఇస్తే 5 తలాంతులు వృధా చేశాడా? దాన్ని జాగ్రత్తగా వృద్ధి చేశాడా? జాగ్రత్తగా వృద్ధి చేసి 5ను 10 చేశాడు. మరొక వ్యక్తికి 2 తలాంతులు. ఆ 2 తలాంతుల్ని 2కి 2 4 తలాంతులుగా మార్చిన వాడుగా ఉన్నాడు. మరి ఒక వ్యక్తికి 1 తలాంతు. ఆ 1 తలాంతులు ఏం చేశాడు? భూమిలో దాచిపెట్టిన వాడిగా కనబడుతున్నాడు. అంటే తనకిచ్చిన ఆ యొక్క తలాంతును పాడు చేసిన వాడుగా, వృధా చేసిన వాడుగా కనబడుచు ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే ఇక్కడ మనకిచ్చిన తలాంతులు ఏమైనా కూడా ఆ తలాంతులు మనం ఏం చేసుకోవాలంటే వృద్ధి చేసుకునే వారుగా ఉండాలి. ఏం చేయాలి? వృద్ధి చేసుకునే వారుగా కనబడాలి. అలా వృద్ధి చేస్తున్నప్పుడు దేవుడు వాటిని బహుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. 2 ఇచ్చిన వాడు 2 తలాంతులు తగ్గట్టుగా కష్టపడ్డాడు. 5 ఇచ్చిన వాడు 5 తలాంతులుగా తగ్గట్టుగా కష్టపడ్డాడు. ఇప్పుడు నేను చెప్తున్న మాట, నాకు అసలు అవకాశాలు లేవు, నీకు ఉన్న దాంట్లో నేను చేయగలను. నీకు 1 ఇచ్చిన ఆ 1 తలాంతు ప్రకారం కష్టపడు. 2 ఇచ్చిన వాడు 5 ఇచ్చిన వాడితో పోల్చుకుంటే మనసు చూకమంట. కానీ అది వాడి శక్తి సామర్థ్యం, ఇది నా శక్తి సామర్థ్యం అని ఆ 2 తలాంతులు తగ్గట్టుగానే కష్టపడ్డాడు. వాటిని 4 చేశాడు. 5 ఇచ్చిన వాడు ఇది నా సామర్థ్యం, దాని తగ్గట్టు కష్టపడ్డాడు. వాటిని 10 చేశాడు. కానీ 1 ఇచ్చిన వాడు ఏమనుకుంటున్నాడు? ఇచ్చిన వాడి గురించి దురాభిప్రాయం కలిగిన వాడు ఉన్నాడు.
అట్లా నాకు ఇంతే వస్తుందా అని ఆలోచన కలిగి ఆ తలాంతును వ్యర్థం అనేది చేసి పడుకున్నాడు. తండ్రి తన కుమారునికి జ్ఞానము, సమయము, ఇవి వచ్చినటువంటి జ్ఞానము, సమయము, ఆరోగ్యము అనే 3 రాళ్లను ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఈ కుమారుడు ఏం చేస్తుంటే ఆ 3 రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడగొట్టుకున్నవాడుగా, పారవేసుకున్నవాడుగా ఉన్నాడు. చివరికి అతని జీవితము దుర్భరం అయిపోయింది. తండ్రి అంటున్నాడు, ఇదిగో నీకు ఇచ్చిన ఈ 3 రాళ్ళు ఉన్నాయి కదా, వాటిని నువ్వు జాగ్రత్త చేసుకుంటేనే నీ భవిష్యత్తు కట్టబడుతుంది అని అతనికి చెప్పినప్పుడు మరలా ఆ సమయాన్నే గాని, ఆ జ్ఞానాన్నే గాని, ఆ డబ్బునే గాని జాగ్రత్తగా ఆ కుమారుడు మరలా సమకూర్చుకున్నవాడు కాబట్టి భవిష్యత్తును కట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్న మాట మరి ఒక మాట చెప్తున్నా. ఈ రోజు అనవసరంగా నువ్వు కొన్న వస్తువులు రేపటి రోజున ఏమవుతుందంటే అవసరం పడే వస్తువులు, అవసరమైన వాటిని అమ్ముకోవచ్చు. అనవసరానికి పుట్టిన వాటిని బట్టి రేపటి రోజున ఏమవుతుంది, అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే దాచు అంటున్నాడు. ఎవరైతే దాచేవారుగా ఉంటాడో రేపటి రోజున అది నిన్ను నిలబెట్టేదిగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు పిలిచాడు, అందరికి పంచిపెట్టాడు. పంచిపెట్టిన తర్వాత ఏమన్నాడు, ఇంకా మొక్కలు ఉన్నాయి, పిలిపోయిన మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల్ని ఏం చేయమన్నాడు, జాగ్రత్తగా గంపలకు ఎత్తమన్నవాడుగా ఉంది. జాగ్రత్తగా గంపలకు ఎత్తమన్నవాడు అంటే రేపటి రోజున ఆహారానికి అవి ఉపయోగపడతాయి. ఈ రోజు మనం దాస్తే కదా రేపటి రోజున మన భవిష్యత్తుకు అవి భరోసాగా ఉంటాయి. తేనెటీగలు మనం చూస్తూ ఉంటాం. ఆ తేనెటీగలు ఏం చేస్తాయి అంటే ఆ యొక్క పుష్పాలు ఆ పుష్పించే సమయాల్లో మకరందాన్ని అంతా కూడా కూర్చుకొని తేనె పట్టులో దాచుకుంటాయి. ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు పువ్వులు పుష్పించు. ఆ సమయంలో దాచుకున్న తేనెను ఆ తేనెటీగలు తిని కడుపు నింపుకునేవిగా ఉంటాయి. ఇప్పుడు సీతాకోక చిలుక ఉంది, ఏ రోజుకి ఆ రోజు పూల మీద ఉన్న మకరందాన్ని తిని సంతోషిస్తుంది. వర్షాకాలం వస్తుంది, అక్కడ సరి అయిన పూలు ఉండవు, ఆహారము తెచ్చుకోవడం కుదరదు. అప్పుడు ఆకలితో ఈ సీతాకోక చిలుకలు చనిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ చెప్తున్న మాట, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తేనెటీగలు తేనెను ఆ తేనె పట్టులో దాచుకున్నాయి కాబట్టి కరువు కాలాన్ని అవి ఎదుర్కొన్నాయిగా కనబడుతున్నాయి. అలాగే నీ జీవితం సమయం ఉంది. ఉదయం లేవగానే మొదటిగా మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయవారుగా ఉండాలి. ఆలస్యమును నువ్వు ఎప్పుడు నీ జీవితంలో అలవాటు చేసుకోవద్దు. ఆలస్యము మన జీవితంలో దేవునికి ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేలాగా చేస్తాయి. అట్లాగే ఆర్థిక పరమైన విషయాలు కనపడుతూ ఉన్నాయి. ఏమిటి ఆర్థిక పరమైన విషయాలు? చాలా మంది ఫ్యాషన్లకు పోతూ ఉంటారు, చాలా మంది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వైపు పోతూ ఉంటారు. ఇట్లా ఫ్యాషన్లకు కానీ, ఆడంబరాలకు కానీ, ఆఫర్లకు కానీ, గ్యాడ్జెట్స్ వైపు కానీ పరిగెత్తకుండా బడ్జెట్ నీవు అదుపులో ఉంచుకోవాలి. ఇది ఆర్థిక పరమైన విషయం. అలాగే కుటుంబ పరమైన విషయాలు చెప్తున్నా. ప్రేమను దాచుకో, అట్లాగే క్షమాపణ దాచుకో. కోపాన్ని అనవసరంగా నీవు వృధా చేయవద్దు. ఆర్థిక పరమైన విషయాలు చెప్పాను, కుటుంబ పరమైన విషయాలు చెప్పాను, సమయం గురించి చెప్పాను. చివరిగా నేను చెప్తున్న మాట ఏమిటంటే ఆరోగ్యము అనేది. ఆరోగ్యాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మనకి చక్కటి శరీరాన్ని ఇచ్చాడు. ఈ చక్కటి శరీరం గురించి దేవుడు ఏమంటాడంటే ఆదాముని చక్కగా తిని ఆ యొక్క తోటలో నిద్రపోవడం వల్ల నువ్వు ఈ తోటను సేద్యపరచు, ఈ తోటను నువ్వు కాచే పని అప్పచెప్పాడు, సేద్యపరిచే పని అప్పచెప్పాడు, పండించే పని అప్పచెప్పాడు. అందుకే మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అలవాట్లే మన ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. వ్యర్థమైన అలవాట్లు ఏం కలిగినావో రేపటి భవిష్యత్తు అలవాటు ఎంతవరకు క్షేమము అని గుర్తించి నీ ఆరోగ్యాన్ని నీవు కాపాడుకునేవాడుగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు చేపలు పట్టేవారు ఉన్నారు. ఇద్దరు చేపలు పట్టేవారు సముద్రం మీదకి వేటగడి చేపలు పట్టి కొన్ని అమ్ముకున్నారు, కొన్ని తెచ్చుకున్నారు. తెచ్చుకున్న వారిలో
చక్కగా చేప రోజు తినేస్తున్నారు. తినేస్తుంటే ఒక వృద్ధాప్యమైన వ్యక్తి అంటున్న వాడిగా ఉన్నాడు, అరే బాబు అన్ని తినే మాకరా, కొన్ని ఉప్పుల వేయరా అంటున్న వాడిగా ఉన్నాడు. వీడు అట్లాగే ఉంటాడు, వాళ్ళ తినకపోతే ఇంకెట్లా అని ఈ యవనస్తుడు దొరికిన కాడికి దొరికినట్లుగా ఆ చేపలు తీసి వర్షాకాలం వచ్చేసి సరైన వర్షాల పట్ల సముద్రంలోకి వరదలు వెళ్ళాల. అప్పుడు సముద్రం మీద వేటను ఏం చేస్తారంటే నిషేధించిన వారిగా ఉన్నారు. ఇప్పుడు ఈ ముసలోడికి ఏముండే తినడానికి ఆ చేపలు పట్టు. యవనస్తుడికి ఏముండే తినడానికి ఏమియో కనపడదు. కరువు కాలంలో ఇతడు కరువును అనుభవించాడు. వృద్ధాప్యుల వ్యక్తి కరువు కాలంలో కూడా పోషించబడిన వాడిగా ఉన్నారు. అలాగే మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అది తిండైనా, ఆహారమైనా, ఔషధైనా, ఆలోచన అయినా కూడా ఎప్పటికి కొంచెము రేపటికి ఎక్కువ అన్నట్లుగా మనం ప్రయాణం చేయాలి. అనవసరంగా ఈరోజు అవసరం లేని ఈ రోజులు ఉంటే రేపు అవసరం ఉన్నాయి నీ జీవితంలో అమ్ముకోవలసి వస్తుంది. ఎవరో ఇల్లు కట్టారని నీవు పోటీతో ఇల్లు కట్టడం ప్రారంభించావు. నీ దగ్గర సొమ్ము లేదు, దగ్గర ఏమి లేదు, సొమ్ము లేదు. సొమ్ము లేనప్పుడు ఇల్లు కట్టడం అవసరమా? ఉన్న ఇల్లు నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఏమి ఇబ్బంది. ఇంకో 10,000 ఖర్చు చేసుకుంటే ఇంకో 3 సంవత్సరాల వరకు వానకి ఎండకి చలికి కూడా ఇబ్బంది అయినా కూడా కట్టడం వల్ల ఏం జరిగింది? ఉన్న 2 ఎకరాల్లో ఎకరం పైన పంపుకోవాల్సి వచ్చింది. ఎకరం పైన ఈ వ్యక్తి ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఇదిగో నాకున్నది ఇంతే పొలము, దీనిలో వచ్చి నేను ఆదాయం సృష్టించాలి, సృష్టించిన ఆదాయం బట్టి ఇల్లు కొనాలి, ఇల్లు కట్టుకోవాలని పొలంలో నుంచి స్థిరమైన ఆదాయం సృష్టించేంత వరకు కూడా ఇల్లు జోలికి పోవాలి. స్థిరమైన ఆదాయం పొలంలోంచి వస్తుంది, నీకు భరోసా దొరికిన తర్వాత ఇల్లు కట్టడం ప్రారంభించాడు. అతడు ఇల్లు కట్టడం మాత్రమే కాదు, కుటుంబాన్ని కూడా క్షేమంగా ముందుకు తీసుకెళ్తున్న వాడుగా ఉన్నాడు. ఇద్దరు ఇల్లే కట్టారు, కానీ ఒకరు క్షేమస్థితిలో ఉన్నారు, ఇంకొకరు ఇంకా రుణభారాన్ని తెలుస్తున్న వారుగానే కనపడుతున్నారు. ఈ రోజు అవసరం లేని వాడి కొరకు పరిగెడితే రేపటి రోజున ఏమవుతుందంటే అవసరం ఉన్నవి అమ్ముకోవాల్సి వస్తుంది, అవసరం ఉన్నవి అనుకోవాల్సి వస్తుంది. జ్ఞానముతో మనము నిర్ణయం అనేది తీసుకోవాలి. రేపటి రోజున అది మన భవిష్యత్తును కట్టేదిగా ఉంటుంది. దేవుడి కొద్ది మాట మన ఎక్కడో జీవించుగాక ప్రార్థన.